Hey guys, welcome back to our channel Sama Sisters. బిగ్ బాస్ స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు ఇవాళ టఫెస్ట్ గేమ్స్ జరిగినాయి. స్టార్టింగ్ నుండి చూసుకుంటే ఇవాళ మంచి గేమ్స్ జరిగినాయి. ఒకటి ఫొటోస్, ఇంకొకటి నత్తలాగా పాకుతూ వెళ్ళాలి, ఇంకొకటి బెలూన్స్. ఈ మూడు టఫ్ అనిపించినాయి. నాకైతే నత్త గేమ్ అయితే బాగా నచ్చింది. వాళ్ళని అందరినీ మంచిగా బిగ్ బాస్ అయితే ఏదో మంచి టఫ్ గేమ్ ఇచ్చినట్టు అనిపించింది. వాళ్ళ బాడీలకి పని చెప్పినట్టు అయింది. ఇంకా ఫస్ట్ గేమ్ లో వచ్చేసి నబీల్ వర్సెస్ పృథ్వీ జరిగింది కదా. అదేంటంటే ఫొటోస్ దాంట్లో పెట్టాలి. ఫొటోస్ అనేది కాపాడుకోవాలన్నట్టు ఒకరినొకరు. అయితే ఈ గేమ్ లో నాకు నబీల్ వర్సెస్ పృథ్వీ మస్తు అంటే టఫెస్ట్ అనిపించింది. ఇద్దరు స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్. అందులో పృథ్వీ ఓడిపోవడం జరిగి నబీల్ గెలిచిండు. అందులో సంచాలక్ వచ్చేసి మన ఎవరు సంచాలక్ డెసిజన్ కరెక్ట్ ఉంది దీంట్లో మాత్రం. మళ్ళీ సెకండ్ గేమ్ వచ్చేసి మనకంటే సీత సంచాలక్ చేసింది. డెసిజన్ అయితే కరెక్టే. సీత ఎవరి మాట వినలేదు, ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి. సంచాలక్ సీత బాగా ఆడింది. అవును, ఈ సీజన్ లో ఏమైతుందంటే పాపం సంచాలక్ ని ఒక్కరిని వేసి అందరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. సంచాలక్ ఇన్ఫ్లుయెన్స్ కూడా అవుతుంది. నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఏం చెప్పినా అంటే వాళ్ళందరినీ కామ్ డౌన్, ఫస్ట్ మీరందరూ కీప్ క్వైట్ అని చెప్పేసి స్టార్ట్ చేయాలి. అందరు అరిస్తే నిజంగా అబ్బా నాకైతే కన్ఫ్యూజ్ అయిపోయి మంచి అంటే సీత కరెక్ట్ గా తీసుకుంది అసలు డెసిషన్. నేను చూస్తున్నానే అన్నది. అట్లానే శివన్ యాక్చువల్గా సీత గేమ్స్ కూడా చాలా బాగా ఆడుతుంది. ఆమె నాగార్జున గారు అన్నట్టు మనం ముందే చెప్పినాం. నాగార్జున కన్నా ముందే మన ఒక ప్రీవియస్ వీడియోలో ఒక తమ్నేల్ కూడా పెట్టినాం. కిరాక్ సీత కిరాక్ కిరాక్ గానే ఆడుతుంది సీత. ప్రతిదీ ఏదైనా కూడా కిరాక్ గానే ఉంది. ఆట ఏదైనా కానీ అది సంచాలక్ గేమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, షీ ఈస్ ప్లేయింగ్ అ వెరీ గుడ్ గేమ్. తనకి బయట ఉన్న నెగటివిటీని తగ్గించుకోవడానికి ఆమె ఇంట్లో మంచి బిహేవ్ చేస్తుంది. బిహేవియర్ కూడా బాగుంది మిగతా వాళ్ళలాగా. సంచాలక్గా తను బాగా ఆడింది. తనని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. దీంట్లో సీత ఎవరికి లేను, నార్మల్గా అభయ్ క్లేన్ కదా సీత. అవును, అభయ్ క్లేన్. కానీ విన్నింగ్ ఇచ్చింది పృథ్వీకే, నిఖిల్ క్లేన్కే ఇచ్చిందా? లేదు, అభయ్ క్లేనే విన్ అయింది. కరెక్ట్, నబీల్ అభయ్ క్లేనే. పృథ్వీ ఏమో నిఖిల్ క్లేన్. పృథ్వీ నిఖిల్ క్లేన్. ఎందుకంటే అక్కడ నాగార్జున కూడా అన్నారు కదా, పృథ్వీ నువ్వు ఎట్లా నిఖిల్కి వెళ్తావు, నేను నామినేట్ చేసి అయ్యా. సో ఇట్లా నెక్స్ట్ గేమ్ వచ్చేసి మన గేమ్ మధ్యలో మనకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా నడిచింది అక్కడ. ఏంటంటే లవ్ స్టోరీస్. మనం ముందుగానే చెప్పిన అసలు ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో, బిగ్ బాస్ రివ్యూవర్స్ చరిత్రలో ఎవరు కూడా చెప్పని మ్యాటర్. నేను మాత్రం బాగా బాగా అసలు వినలేదు మా మాట. ఎందుకంటున్నావు నువ్వు? అసలు అది టాపికే కాదు, ఎవరికి అర్థం కూడా కాదు అది. బట్ నేను ఎందుకు అర్థం చేసుకున్నా అంటే ఐఎమ్ వెరీ గుడ్ అనాలిస్ట్. అనాలిసిస్ చేయడంలో, గెస్ట్ చేయడంలో మనం ఫస్ట్ ఉంటాం. గెస్ట్ అది గెస్ట్ చెప్తున్నావు అని చెప్పేసి నేనంటే చూడు నువ్వేమైతుందని కొన్ని వీక్స్ కొన్ని డేస్ వెయిట్ చేయని కూడా చెప్పిన. ఛాలెంజ్ చేసిందండి తను. కావాలంటే మీరు ఆ వీడియో చూడండి, కింద డిస్క్రిప్షన్లో నేను ఆ వీడియో లింక్ కూడా షేర్ చేస్తా. మనం ముందే చెప్పడం జరిగింది, మన సబ్స్క్రైబర్స్కి ముందే తెలుసు, ఎందుకంటే వాళ్ళు మన వీడియో వాచ్ చేస్తున్నారు కాబట్టి. యష్మిని అడుగుతున్నారు హౌస్ మేట్స్. యష్మిని అడగట్లేదు యాక్చువల్గా, పృథ్వీని సోనియా అడుగుతుంది. బట్ యష్మికి తెలియకుండానే వీళ్ళందరూ డిస్కస్ చేస్తున్నారు. పృథ్వీకి యష్మికి మధ్య ఏదో నడుస్తుంది కానీ వాళ్ళు బయట పడట్లేదు, యష్మి బయట పడట్లేదు అని అంటే సోనియా ఉండి ఇవన్నీ ఎందుకు అనేసి ఆమె కుళ్ళొచ్చిందా మరి ఏమొచ్చిందా అని పోయింది. ఏదో రూమ్ లో కూర్చుంది, కుళ్ళులానే అనిపించింది. తర్వాత అడిగింది అంటే కుళ్ళేగో వాళ్ళందరూ ఇట్లా నీ గురించి అనుకుంటున్నారు, మరి నిజమేనా, ఎందుకు వాళ్ళ లెక్క మాట్లాడాలని నీ దగ్గరికి వచ్చే నేను డైరెక్ట్ అడుగుతున్నా. పృథ్వీ ఏమంటా అంటే అట్లా ఏం లేదు, నేను అందరితో బాగుంటా, నీతో కూడా బాగుంటా, ఆమెతో కూడా బాగుంటా, మంచి అమ్మాయి ఇస్తున్నాడు, మంచి అమ్మాయి యష్మి, నాకు ఇష్టమే అనేసి అంటుంటే ఇంకేంది ఇష్టమైతే మరి ఏదో ఉందంటే కదా అన్నట్టు ఆమె కూడా కొంచెం బాధాకరమైన ఎక్స్ప్రెషన్స్ చెప్పింది. అని సోనియా వాళ్ళు చాలా చిన్నోళ్ళు, నీ ఏజ్ ఎక్కడ వాళ్ళ ఏజ్ ఎక్కడ, వాళ్ళని వదిలేయమ్మా కొంచెం ప్లీజ్.
అండ్ ఇది ఇక్కడ కొంచెం లవ్ ట్రాక్స్ జరిగింది. సీతనేమో నిఖిల్ అడుగుతుంది, నిఖిల్ నీకు నాకు మధ్య లవ్ ట్రాక్ జరిగితే నీకు బయట ఏమైతే ఫీలింగ్ అయితే ఉండదు కదంటే నాకు అట్లాంటివి ఏం ఉండవు, మీరు ఏమనుకున్నా ఇక్కడ వరకే అట్లా అనిపివ్వలేదు, అనిపివ్వలే, జస్ట్ అడుగుతుంది సీత అంటే ఇక్కడ వరకే ఏదైనా అని నిఖిల్ క్లారిఫై చేయడం జరిగింది. సో కొంచెం జోవియల్గా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నెక్స్ట్ టాస్క్ జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత మనకి టాస్క్ జరిగింది. మణికంఠ సంచాలకుగా బాగా వ్యవహరించిండు, ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసినా ఆయన ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు. అట్ ది సేమ్ టైం హౌస్ మేట్స్ వాళ్ళకి లేని వాళ్ళకి అతను ఇచ్చుకోలే గేమ్, ఎందుకంటే ఆ గేమ్ అట్లాంటిది. అరే టాస్క్ ఆడేది వేరే వాళ్ళ, ఈ యష్మి ఎందుకు ఇట్లా 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 ఎగురుకుంటూ యష్మి దానికి పాపం మణికంఠని ఎంత కష్టపెడుతుందంటే నువ్వు చేయలేదు, నువ్వు రాంగ్గా చేసినావు అది అని అంటే ఫుడ్ మనకే దొరకదు 1 వీక్, కానీ నేను నా డ్యూటీకి నేను కరెక్ట్ ఉండాలి, నేను ఆడేదానికి అనేసి అన్నాడు. అండ్ ప్రోమోలో చూసినట్టు ఈరోజు యష్మికి అండ్ మణికంఠకి మధ్య కూడా పొద్దున అంటే యష్మిని వెళ్ళి వెనక నుండి మణికంఠ హక్ చేసుకొని సారీ రా అనేసి అంటే లేదు నేను అన్నట్టే నేను సీజన్ మొత్తం నామినేట్ చేస్తా, అంతే నాకు నచ్చట్లేదు నువ్వు ఇట్లా నాతో ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఇలా చేయడం అనేసి ఆమె అట్లా చెప్తుంది. అది బట్ ఎంత చెప్పినా కూడా పాపం మణికంఠ అడిగిండు, అది గేమ్ వరకే రా, అట్లా ఎన్నో జరుగుతాయండి బిగ్ బాస్ హౌస్ అన్నప్పుడు. సోనియా వర్సెస్ యష్మి అయితే ఇంకా చాలా జరిగింది, మరి అట్లాంటప్పుడు మళ్ళీ సోనియాతో యష్మి బాగానే ఉంటుంది కదా, వై మణికంఠ వై నాట్ సోనియా, రైట్ శివాని అట్లా అనిపించింది. మొత్తానికి అయితే మళ్ళీ గేమ్ పరంగా చూస్తే ఇది నత్తల గేమ్ అనుకుంటా, సమ్ క్యాబేజ్తో ఆడారు. ఆ గేమ్లో సోనియా ఏం ఆడిందండి, ఏమన్నా ఆడిందా? బాడీ ముందు కదులుతూనే లేదు, అని బాడీ షేమింగ్ నేను చేయట్లేదు, ఎవరి బాడీ వాళ్ళది, ఎవరు ఎట్లా ఆడతా అట్లా ఆడతారు. కానీ ఆమె ఆడపుల్లి అదని ట్యాగ్ లైన్స్ ఇచ్చినప్పుడు షీ హ్యాస్ టు ప్లే కదా, సంథింగ్ ఆర్ నథింగ్. ట్రై చేసింది కదా, ఏం ట్రై చేసింది, బాగా ట్రై చేయాలి, ఒక సెకండ్ ఒకటి బాగా ఆడింది అంతే. బాగానే ట్రై చేసింది, ఆమెకు ఆపర్చునిటీ వచ్చింది, ఆమె ప్రూవ్ చేసుకుందామని ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కూడా చూస్తే ఆమె గెలవాలన్న కసి అయితే బాగా సరిపోదండి, కసి ఉంటేనే సరిపోదు. అరే అన్నిటికి వాదియకు, అన్నిటికి వాదిస్తలేను, ప్రతిది మైనస్ పాయింట్లే కాదు, కొన్ని ప్లస్ పాయింట్లు కూడా. మైనస్ పాయింట్ కాదు, ఆమె ఇచ్చిన ట్యాగ్ లైన్ అట్లాంటిది, పులికి చాలా పవర్ ఉంటది. అరే ఆమె ఇప్పుడే నువ్వు అన్నావు కదా బాడీ షేమింగ్ చేయొద్దని, నేను బాడీ షేమింగ్ చేస్తున్నావు కూడా నువ్వు చేస్తున్నావు. ఇనాయ కూడా లావే ఉండే, బట్ గేమ్స్ ఆడపుల్లి లెక్క ఆడింది. నేను బాడీ షేమింగ్ గురించి ఇక్కడ మాట్లాడట్లేదు, గురించి నువ్వు మాట్లాడుతున్నావని నేను కూడా అంటలేను. బట్ ఏంటంటే తను ట్రై చేసింది, తనకేదో నేను కూడా ఏదో కన్సర్న్ చూపిస్తలేను, బట్ ట్రై చేసింది. బట్ షీ నెవర్ ప్లేస్, ఆమె ఆడదు అంతే. ఆమె గురించి తెలుసు, ఆమె ఇన్ఫ్లుయెన్సర్గానే వచ్చింది, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికే వచ్చింది బిగ్ బాస్ హౌస్ కి, అది ఒప్పుకుంటా. ఇవాళ ఇప్పుడు ఈ గేమ్ గురించి మాట్లాడుతున్నా నేను, ట్రై చేసిందా లేదా, బట్టినే అమ్మ నా వల్ల కావట్లేదని గివ్ అప్ అయితే చేయలేదు, ఆడింది, కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఆడలేదు అని. ఇది ఒక్కటది ఇన్ఫ్లుయెన్సర్ అని మళ్ళీ ఎక్కువ ఓపు, నేను గేమ్ గురించి ఆడే అంత సీన్ లేదు అని అంటున్నా. చూద్దాం ఏం జరుగుతుంది. ఇప్పుడైతే ఓకే, ఈ గేమ్ అయితే బాగానే ట్రై చేసి మొత్తానికి వాళ్ళకిలేనే గెలిచింది, కానీ పాపం మణికంఠ వీళ్ళకి ఇవ్వలే. కాకపోతే అక్కడ ఏంటంటే కొంచెం ప్రేరణ బాగా ఆడింది, ఇక్కడ మణికంఠ కూడా చూసేదండి, ప్రేరణకి చెప్తే తను రిటర్న్ వెళ్ళి తీసుకొచ్చుకునేది. మణికంఠ పెట్టిండు కానీ ఆమె మరి ఏం జరిగిందో అక్కడ లైవ్ అంటే క్లియర్గా కూడా ఇవ్వలే మనకి దీంట్లో అట్లా అది జరగడం జరిగింది. పాపం బాగా మణికంఠని తిట్లు తిన్నాడు బాగా వాళ్ళ క్లేన్తో. అఫ్కోర్స్ ఇది మన క్లేనే, నాకు ఫుడ్ వల్ల నాకు తెలిసినంత ఇంపార్టెన్స్ మీకు ఇంకా తెలియదు, నేను భరించిన కాబట్టి కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా వాళ్ళు వినట్లేదు. అబ్బా రాక్షసులు లెక్కనే యష్మి అయితే యక్షినే నేను అన్నట్టు. ప్రతిదానికి నెక్స్ట్ సోనియా సంచాలక్ చేస్తే బాల్స్ పలగొట్టడం, గేమ్స్లో బెలూన్స్ బ్రేక్ చేయాలి. దాంట్లో నిఖిల్ ఆడిండా, నిఖిల్ కాదు మన అభయ్ అండ్ నిఖిల్, అభయ్కి నిఖిల్కే జరిగింది. వాళ్ళిద్దరు ఆడిండ్రు, చీఫ్స్ ఇద్దరు ఆడితే మరి నిజంగా చెప్తున్నా అభయ్ మొత్తం బయటనే ఉన్నాడు. ఇక్కడ సోనియాది కూడా కరెక్టే సంచాలకుగా చేసింది ఈ విషయంలో. అభయ్ బయటనే ఉండి పగలు కొడుతున్నాడు, ఆమె ముందే రూల్ చెప్పినప్పుడు మరి లోపలికి రా అని అంటనే ఉంది. మరి అభయ్ వెళ్ళి పగలగొట్టాలి కదా అనిపించలేదు ఆమె సంచాలక్ డెసిషన్. అవునా, కరెక్ట్ అనిపించలేదు. బట్ ఎట్ లాస్ట్ వాళ్ళకి లేనికే ఇచ్చుకుంది. కరెక్ట్ అనిపించడం నాకైతే కరెక్టే అనిపించింది డెసిషన్. లాస్ట్ వరకు మాత్రం వీలే ఉన్నాయి, కానీ ఎక్కువ కొట్టిన వాళ్ళకి ఇవ్వకుండా కరెక్ట్గా ప్లే చేసిన వాళ్ళకి ఇచ్చిందా అనే దాంతోనే వెళ్ళింది.
ఇంకా ఎట్లయినా సంచాలక నిర్ణయమే తుది నిర్ణయం అంటారు కాబట్టి అదొక్కటే పట్టుకొని ఉన్నది కదా. యష్మి పట్టుకోలేదా అప్పుడు? అందుకే ఇప్పుడు యష్మి యష్మి వచ్చి డిఫెండ్ చేస్తుంటే నవ్వు వస్తుంది నచ్చట్లేదు, ఎందుకంటే ఆమె కూడా చేసింది అట్లా. సంచాలక్ నువ్వు కరెక్ట్ చూడాలి, నువ్వు చెయ్యాలి, నువ్వు అలా చేయడం ఆమె కరెక్ట్ ఉండి ఇవన్నీ మాట్లాడితే ఏదో సీతను ఇంకా వేరే వాళ్ళు అయితే ఏమనిపివ్వదు. అవును కరెక్ట్, ఆమెకున్న నాలెడ్జ్, ఆమెకున్న సంచాలక్ అనే దాని మీద ఆమెకున్న రెస్పెక్ట్, తెలివి అవన్నీ తెలిసింది కాబట్టి మాట్లాడుతుంది అనుకోవచ్చు. యష్మి ఒకరు సంచాలక్ చేస్తున్నట్టే వాళ్ళకే పాయింట్స్ చెప్తుంది, మిడిల్లో నిల్చోపెట్టు, మిడిల్లో కళ్ళు ఇట్లా వేస్తుంది, అట్లా ఇట్లా వేస్తే చంద్రముఖి లాగా మీద పడి ఒరే దొరుకుతుంటే ఈ సోనియా ఆమె కన్నింగ్, ఈమె సైకో మంచిగా కుదిరి, కన్నింగ్ సైకోలు ఇద్దరు కుదిరిండ్రు. మంచిగా అవుతుంది అనుకున్నాను. సోనియా గొడవ పెడితే బాగుండు, పెట్టలే. ఆమె పెట్టదు ఎప్పుడైనా గట్టిగా, అంటే ఆమె ఎక్స్ప్రెషన్స్ తోని మాటలతోనే అవుతుంది. నిన్న కూడా మంచిగా ఉన్నది యష్మి పాయింట్. నువ్వు ఏమాడిన ఆట నిఖిల్ నిఖిల్ అబ్బాయి పృథ్వీతో తిరగడానికే సరిపోయింది, నువ్వు ఎక్కడ ఆట ఆడలేదు అన్నదా? దానికి అట్లనే అన్నది, అంటే తిరగడానికి వాళ్ళతోనే కాన్సన్ట్రేషన్ గేమ్ మీద పెట్టలేదని అన్నది అంది. అదే ఈ రోజు గేమ్ మీద చిన్నగా ఆడింద్రా దేవుడా అంటే మళ్ళీ యష్మితో తిట్లే పడుతుంది. ఇక మరి సైకో అయినా ఇప్పుడు కెప్టెన్సీ లేదన్నారు ప్రతి సీజన్ లో ఉన్నట్టు, ఇప్పుడు ఈ కెప్టెన్సీ లేదని ఇద్దరిని ముగ్గురిని చీఫ్స్ గా పెట్టడం ఏంది అబ్బా, నాకైతే సోది అనిపిస్తుంది. అదైతే రియల్లీ సోది. ఎందుకంటే పెడుతున్నారు ఆ చీఫ్స్ ని కాపాడుతున్నారు. వాళ్ళు ఎలిమినేషన్ లో ఉండరు, మళ్ళీ వాళ్ళ నామినేషన్ అసలు ఉండరు. అది మళ్ళీ ఇప్పుడు ఈసారి ఏమైంది, ఎవరన్నా ఒకరు సెల్ఫ్ గా నామినేట్ అవ్వండి అని చెప్పి ప్రతిసారి ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్ తో అబ్బాయి సెల్ఫ్ గా నామినేట్ అయ్యాయి. అబ్బాయికి ఇప్పుడు ఓట్లు ఎట్లా పడుతున్నాయి తెలుసా? చాలా తక్కువ పడుతున్నాయి ఓట్లు అబ్బాయికి. ఏమో ఇక ఈ సీజన్లో ఇప్పుడు ఈ వీక్లో ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, బికాస్ అబ్బాయి ఈజ్ ద న్యూ టు ఎలిమినేషన్ జోన్. అవును తెలుసా, ఫస్ట్ ఎలిమినేషన్ ఇది అబ్బాయిది. సో ఏదైనా జరగచ్చు. ఓట్స్ కూడా తక్కువ ఉన్నాయి. దూసుకుపోతున్న మన విష్ణుప్రియ ఓట్లలో మరి ఏం జరుగుతుందో చూడాలి. ఈరోజు విష్ణుప్రియ గేమ్ అంతా కనిపించలేదు, స్క్రీన్ షేర్ ఎక్కువ లేదు, కానీ అదే లవ్ స్టోరీ ఆ టైంలో కొంచెం కామెడీగా జోవియల్గా ఉండే. ఇదండి ఈరోజు అప్డేట్స్. అంతే, రేపు చూడాలి ఇంకా. రేపు ఈరోజు అప్డేట్స్ అయితే ఇంతే. గేమ్స్ బాగా పెట్టాడు బిగ్ బాస్. అంటే ఇట్లాంటి గేమ్స్ అండి మేము ఎక్స్పెక్ట్ చేసేది బిగ్ బాస్ నుండి. ఇక ముందు ఇంకా టఫెస్ట్ గేమ్స్ ఉంటాయి, ఒకరినొకరు పట్టుకోవడం ఇట్లాంటివి కాకుండా కొంచెం ఇట్లాంటి ఇండివిజువల్ గేమ్స్ అనేవి, గ్రూప్ గేమ్స్ కాకుండా ఇండివిజువల్ గేమ్స్ అయితే ఎవరు ఎట్లా ఆడుతున్నారో మనకు కనిపిస్తుంది. ఈమె ఎట్లా వెళ్తుంది, ఈమె స్లో వెళ్తుంది, ఆమె గివప్ చేసింది, తను కాన్సన్ట్రేట్ తోటి ఆడుతున్నాడు, అవి తెలుస్తాయి మనకి. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ బిగ్ బాస్. ఇట్లాంటివే ఇంకా జరుగుతాయి గేమ్స్ ఇక ముందు కూడా అని అనుకుందాం. సో ఈరోజు అంతా ఎపిసోడ్ అయితే ఇదే ఉందండి. ఏమన్నా లైవ్ అప్డేట్స్ ఉంటే నేను షార్ట్స్లో మీకు అప్లోడ్ చేస్తుంటా. ఓటింగ్స్ కూడా నేను షార్ట్స్లో మీకు అప్డేట్ చేస్తుంటా. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ Sama Sisters and please give a like, share, subscribe and comment. Bye-bye. Good night. See you tomorrow.